మీరు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వట్లేదు, మీరు అడగండి, మీరు అడగరా, మీ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేయదా అని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారిని అడిగామనుకోండి, అమ్మఒడి కూడా సరిగా ఇవ్వలేదు జగన్ అని అంటారు. అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ ఇది. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ఆ బిల్లుకు సంబంధించి టీడీపీ ఇరుక్కుపోయి ఆ పార్టీ నుంచి రాజీనామాలు కూడా మొదలైపోయాయి. ఆ పార్టీ నుంచి ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీ నుంచి ముస్లిం సోదరులు, ఆ పార్టీకి సంబంధించి మైనారిటీలు అంతా కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబును కాపాడేయాలి. అందుకని షర్మిల గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వెంటనే వచ్చేసారు మీడియా ముందుకి. ఒక్కసారి వక్ఫ్ బిల్లు పోయింది, పక్కకు పోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదిరిస్తోంది, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తప్ప జాతీయ స్థాయిలో ఈ బిల్లు వ్యతిరేకిస్తోంది. పాపం ఆంధ్రప్రదేశ్లో దాని గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయారు. వాళ్ళకి ఉన్నా సరే ఏదో గాలికి అలా పెట్టుకోవడం, ప్రెస్ మీట్లు, అసలు మొత్తం విషయాన్ని డైవర్ట్ చేసేయడం. ఒకసారి ఏం మాట్లాడారు వినిపించండి. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజు వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వివేకాను చంపింది ఎవరు? హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? క్వశ్చన్ నెంబర్ 2, వివేకా ఆస్తుల్ని బలవంతంగా ఎవరు బదలాయించుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 4, కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా షర్మిల పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం ఎవరి కోసం? క్వశ్చన్ నెంబర్ 5, హత్య చేశానంటున్న దస్తగిరిపై షర్మిల మేడం గారు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? క్వశ్చన్ నెంబర్ 6, దస్తగిరి బెయిల్ రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయరు? క్వశ్చన్ నెంబర్ 7, వివేకా లేఖను దాచిపెట్టమన్న నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టుకు ఎందుకు డిమాండ్ చేయరు? క్వశ్చన్ నెంబర్ 8, వివేకా పిఏ కృష్ణారెడ్డిని హింసించిన సిబిఐ ఎస్పీపై చర్యలకు ఎందుకు డిమాండ్ చేయరు? క్వశ్చన్ నెంబర్ 9, సునీతకు ప్రాణహాని అంటూ సరికొత్త కట్టుకథ దేనికి? ఈ స్క్రిప్ట్ వెనుక అసలు వ్యూహం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిల పావులా మారారా?